కాలంలో రేట్లు అధికంగా పెరిగే కొద్దీ పైన ఈ నిత్యావసర వస్తువులు అయితే ఇన్ని కూడా మనకి డీమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ ఇది సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతూ ఉంటాయి. అక్కడ పైన రేట్లు పెరిగినప్పుడు ఇక్కడ రేట్లు పెరుగుతూనే ఉంటాయి. కానీ ఏంటంటే కొద్దిగా డిస్కౌంట్లు కూడా ఇస్తూ ఉంటారు. అందుకని కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద ఫంక్షన్లు జరిగేటప్పుడు నెల్లూరు పోయి తెచ్చుకుంటారు అక్కడ ఎక్కువగా, ఎందుకంటే ఆఫర్లు ఉంటాయి కాబట్టి ఆఫర్ల కోసం పోతారు. అట్నే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైన ఒక వ్యాపారం జరుగుతుంది ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల ట్రై వల్ల. అంటే వాళ్ళ సహకారాలు కార్పొరేషన్ సొసైటీ సహకార సంస్థ అన్నమాట. కార్పొరేషన్ సొసైటీ అనేది గవర్నమెంట్ అండర్టేకింగ్లో పనిచేసే కంపెనీ. దీంట్లో ఏంటంటే వీళ్ళు పెట్టే మార్కులు బయట కూడా దొరకని రేట్లకి ఇక్కడ దొరుకుతాయి. బయట కూడా మీరు హోల్సేల్లో పోయినా కూడా మార్కులో కాదు కదా, హోల్సేల్లో ఇప్పుడు షాపులో తీసుకొని అమ్ముకుంటా ఉంటారు పెద్ద పెద్ద హోల్సేలర్ దగ్గర. వాళ్ళ దగ్గర పోయి కొనుక్కున్నా కూడా ఏడే రేటు తక్కువ. మనకి సొసైటీ ఇది ఇప్పుడు పాల సొసైటీ, ఎరువుల సొసైటీ, ఇలా సొసైటీలు ఎలా ఉంటాయి, దాంట్లో ఒక మెంబర్షిప్ కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకెళ్ళి చూపిస్తే మనకి సబ్సిడీ ఇస్తారు, అవునా కదా? అలాగే ఇది ఒక సొసైటీ మార్ట్, ఇదొక స్టేట్ సొసైటీ మార్ట్, ఎస్ఎస్ మార్ట్ అంటారు. స్టేట్ సొసైటీ మార్ట్ ఇది. సొసైటీ అంటే ఒక గ్రూపు, ఒకే కుటుంబం లాగా. అంటే కార్డులు ఇస్తారు అంటే అది వాళ్ళకే ఇస్తారు, బయట వ్యక్తులకి ఇవ్వరు అనమాట. దీంట్లో కార్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు దీంట్లో కుటుంబ సభ్యులు. ఆ కుటుంబ సభ్యులంతా కలిసి పెట్టినది ఒక సొసైటీ అని దాన్ని అంటారు. ఇప్పుడు అలాగే ఇది ఒక సొసైటీ అనమాట. ఈ మార్ట్ ఏంటంటే ఈ మార్ట్లో ఒక మెంబర్షిప్ కార్డు తీసుకొని కస్టమరు ప్రతి నెల తీసుకుపోయి నెలకు ఒకసారి కొనుక్కోవాలనే రూల్ ఏం లేదు. అల్లుల్లోనే ఒక మార్ట్ ఉంటుంది. అల్లుల్లోనే ఒక 100 రూపాయలకు 500 రూపాయలకు కొనుక్కోవాలి. ఈ కార్డు తీసుకుని పోయి కొనుక్కుంటే కంప్యూటర్లో మీరు 100 రూపాయలు తీసుకోపోయారు, 50 రూపాయలు తీసుకోపోయారు, 500 తీసుకోపోయారు అని ఉంటుంది. దాని మీద మొత్తం టోటల్గా నెల మొత్తం మీద 3000 రూపాయల కన్నా ఎక్కువ సరుకులు ఇవ్వరు ఒక కార్డుకి. అర్థమవుతుందా? 3000 రూపాయల కన్నా సరుకు ఎక్కువ ఇవ్వరు. ఎందుకు? లిమిటెడ్ ఇవ్వకపోతే ఆ వచ్చే రేట్లకి బయట వాళ్ళు కొనుక్కొని పోయి షాపుల్లో అమ్ముకుంటారు పెట్టుకొని. అది అమ్ముకోవడానికి కాదు కదా పెట్టింది, వాడుకోవడానికి, కస్టమర్లు వాడుకోవడానికి. కాబట్టి లిమిటెడ్ 3000 రూపాయలకే ఇస్తారు. అలా దీంట్లో మెంబర్షిప్ తీసుకొని ఒక కస్టమర్గా చేరిన వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. ఏం బెనిఫిట్స్ అంటే, మనం పోతూ వస్తుంటాం, దైనందిక జీవితంలో అనుకోకుండా ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా జరుగుతూ ఉంటుంది. గుండె పట్టుకోవడమో, గుండె ఆగిపోవడమో, లేదా ఏదైనా గుద్దేయడమో, కళ్ళు తిరుగుకోవడం, ఇలాంటి ఏదో సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు హాస్పిటల్లో మెడికల్ ఖర్చు ముందు మనం ఈ కంపెనీ నుంచి ముందు ఒక 5000 రూపాయలు అందిపోతాయి మీకు. ఆ తర్వాత డాక్టర్ వేసే బిల్లుని బట్టి మీకు మిగతా అమౌంట్ అందుద్ది కంపెనీ దాన్ని. అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఇది కస్టమర్ అయినందుకే. పోతే రిస్క్ ఇన్సూరెన్స్ అంటే ఏదన్నా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి కాలో చెయ్యో లేకపోతే ఏదో అంగవైకల్యంగా 100% ఇంకేమీ కష్టం చేసుకోలేడు తను, ఇంకేం కష్టం చేసుకోలేరు, ఇంకా బెడ్ అయిన పరిస్థితి అని ఆ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చి క్యాష్ ఇచ్చి 10 సంవత్సరాల పాటు చిల్లర సామాన్లు 2000 నుంచి 3000 వరకు ఉచితం. 10 సంవత్సరాలు ఇస్తారు. అలా బయట వ్యక్తులు ఎవరైనా ఇస్తున్నారమ్మా, మనం రోజు కొనుక్కుంటుంటే ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే 2000 నుంచి 3000 వరకు వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ ఆ పార్టీ దీంట్లో ఉండి కస్టమర్ చనిపోతే మనం అప్లికేషన్ మీద చేరేటప్పుడు ఏం చేస్తాము, మన పేరు రాసి మన తర్వాత ఈ బిజినెస్ నేను లేకపోతే నా తర్వాత ఎవరికి అందాలి అనేది మనం రాస్తాం. భార్య అయితే భర్త పేరు, లేకపోతే పిల్లల పేరులో ఎవరో రాస్తారు, భర్త అయితే భార్య పేరు రాస్తారు, ఇలా ఉంటుంది. అప్పుడు ఆ పర్సన్ డెత్ అయిపోయిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత అతనికి ఒక 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి అది గవర్నమెంట్ ఇన్సూరెన్స్, ఒక ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఇస్తారు 2 లక్షలు. పోతే మన సొసైటీ మార్ట్ నుంచి ఇంకొక 1 లక్ష రూపాయలు, 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. తర్వాత వాళ్ళ నామినీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా బతకాలగా, వాళ్ళకి 10 సంవత్సరాల పాటు 2000 నుంచి 3000 రూపాయలు చిన్న సామాన్లు ఫ్రీ. అది వరకు అవునా లేదా? కస్టమర్స్కి నేను చెప్తున్నది ముందు కస్టమర్స్కి చెప్తున్నా, అని చెప్తున్నా. నేను ఉన్నా కాసేపు కస్టమర్స్కి నేను చెప్తున్నది మీకు ముందు కస్టమర్ అంటే దాని కస్టమర్
చేసుకునేవాళ్ళు. ఏమ్మా గవర్నమెంట్ కంపెనీ కాదు, ఇది సంస్థ.